హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఒకప్పుడు సినిమా బడ్జెట్ 100 కోట్లంటే ఆశ్చర్యపోయే ఆడియన్స్ ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో 100 కోట్లని ఆఫ్టర్ ఆల్ అనేస్తున్నారు. ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న నిర్మాణ సంస్థలు ఇందుకోసం వేలకు పైగా కోట్లు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ప్రెజెంట్ బడ్జెట్ పరంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్న బాలీవుడ్ రామాయణ వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా కాబోతోందా? ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? బాలీవుడ్ రామాయణ సినిమా బడ్జెట్ పరంగా హాట్ టాపిక్ అయింది. 2 పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ గ్రాండియర్ మైథలాజికల్ ప్రాజెక్ట్ ని 4,000 కోట్లతో ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు నిర్మాత నమిత్ మల్హోత్రా. నిన్నటి వరకు వినిపించిన 835 కోట్లు 1600 లెక్కలు మాయమై ఇప్పుడు ఏకంగా 4,000కు పైగా కోట్లు అని తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి బిగ్ స్టార్ క్యాస్ట్ తో వస్తోన్న రామాయణ వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు అంతా. రామాయణ బడ్జెట్ తర్వాత సెకండ్ ప్లేస్ లో వినిపిస్తోంది డైరెక్టర్ శంకర్ వేల్పారి సినిమా. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాని 1,200 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తాను అని హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు శంకర్. నవల ఆధారంగా తెరకెక్కించే ఈ సినిమాతో హాలీవుడ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నారు. ఈ సినిమాకి సన్ పిక్చర్స్, నెట్ఫ్లిక్స్ తో కలిపి ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట కరణ్ జోహర్. గేమ్ చేంజర్, డిజాస్టర్ తర్వాత శంకర్ అనౌన్స్ చేసిన ఈ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. బడ్జెట్ విషయంలో మీ ఊహకు మించి అంటూ ముందు నుంచి సౌండ్ చేస్తోంది బన్నీ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్యారలల్ యూనివర్సల్ కాన్సెప్ట్ థియరీతో వస్తోన్న ఈ సినిమా బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లకు పైనే అనే టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో తెరకెక్కే ఈ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ ప్లే చేస్తాయని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ అట్లీ. అనౌన్స్మెంట్ వీడియోస్ తోనే సినిమా రేంజ్ ఏంటో ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది సన్ పిక్చర్స్. ఈ సినిమాలన్నింటికి ముందు నుంచి బడ్జెట్ పరంగా హెడ్ లైన్ లో నిలిచింది మహేష్ రాజమౌళి సినిమా. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో మోస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 1000 కోట్లతో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టే రాజమౌళి ఈసారి మహేష్ 1000 కోట్ల సినిమాతో నెక్స్ట్ టార్గెట్ ఎంత ఫిక్స్ చేస్తారో అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ వార్ 2 కంప్లీట్ చేశారు. ఈ ఆగస్ట్ లోనే సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాని కూడా జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్న తారక్ లైనప్ లో ఉన్న త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడు? సినిమా కోసం ఎన్టీఆర్ మేక్ ఓవర్ ఎంతవరకు వచ్చింది? ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? వీటన్నిటిపైన ప్రొడ్యూసర్ నాగవంశీ ఇచ్చిన అప్డేట్ ఏంటి? RRR, దేవరా సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ వార్ 2తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తారక్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో తన లైనప్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు ఎన్టీఆర్. ఓవైపు ప్రశాంత్ నీల్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూనే మరోవైపు త్రివిక్రమ్ తో చేయబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం మేక్ ఓవర్ అవుతున్నారు ఎన్టీఆర్. ఈ స్టేట్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ రివీల్ చేయడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. కింగ్డమ్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాపై ఓపెన్ అయ్యారు నిర్మాత నాగవంశీ. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు, సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేటస్, కార్తికేయ లుక్ కోసం ఎన్టీఆర్ మేక్ ఓవర్, ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఇయర్ లో మొదలయ్యే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మైథలాజికల్ ప్రాజెక్ట్ 2026 మిడ్ లో స్టార్ట్ అవుతుంది అన్నారు నాగవంశీ. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నట్టు చెప్పారు. ఇటు విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అయ్యాకే ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అన్నారు. పవర్ఫుల్ గాడ్ కార్తికేయ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ అందించారు. ఆగస్టు 14న కూలీతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన లైనప్ ప్రాజెక్టులపైన ఓపెన్ అయ్యారు. ఆడియన్స్ ఊహకందని కాంబినేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో లోకేష్ చేతిలో ఉన్న సినిమాలెన్ని, వాటి బడ్జెట్, అందులో నటించే స్టార్ హీరోలు ఎవరు అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. లోకేష్ కనగరాజ్ న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. చేసింది 4 సినిమాలే అయినా ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. తన బ్రిలియన్స్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో నార్త్ సౌత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన లోకేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లోనే తన లైనప్ సినిమాని రివీల్ చేశారు లోకేష్. కూలీ రిలీజ్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఖైదీ 2 స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు డైరెక్టర్ లోకేష్. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 105 కోట్లు రాబట్టింది. ఢిల్లీగా ఫస్ట్ పార్ట్ లో అదరగొట్టిన కార్తీ ఖైదీ 2లో తన క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఖైదీ 2 తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ లోకేష్. కూలీ సినిమాలో దాహాగా కీ రోల్ చేస్తున్నారు అమీర్ ఖాన్. హిందీ సినిమాగా తెరకెక్కే ఈ మూవీ గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అంటున్నారు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అయినప్పటికీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్నారు లోకేష్. ఖైదీ 2, అమీర్ ఖాన్ సినిమాల తర్వాత తన లైనప్ లో ఉన్న 4 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పై ఓపెన్ అయ్యారు లోకేష్ కనకరాజ్. సూర్యతో రోలెక్స్, కమల్ హాసన్ తో విక్రమ్ 2 సినిమాలతో పాటు దళపతి విజయ్ తో మాస్టర్ 2, లియో 2 సినిమాలు చేస్తానన్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఆ హీరోలు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేస్తానన్నారు. ఇలా చేతిలో 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసే సినిమాలు పెట్టుకున్న లోకేష్ వీటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. కా సినిమాతో అదిరిపోయే సక్సెస్ చూసిన కిరణ్ దిల్రూబాతో ఫెయిల్యూర్ వచ్చినా ఎక్కడా తగ్గటం లేదు. ఓవైపు ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, మరోవైపు కే ర్యాంప్ అంటూ మాస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో స్పీడ్ చూపించిన కిరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 6 సంవత్సరాల్లో 10 సినిమాలు కంప్లీట్ చేశారు. కా సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న కిరణ్ దిల్రుబా సినిమా ఆడియన్స్ ని నిరాశపరిచింది. దీంతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తోన్న కిరణ్ తన అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ లో ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో గ్లిమ్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ ది రిచెస్ట్ చిల్లర్ గై అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరా నాటుగా కనిపించిన కిరణ్ బోల్డ్ డైలాగ్స్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వరుస షెడ్యూల్స్ తో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. కే ర్యాంప్ సినిమాతో పాటు చెన్నై లవ్ స్టోరీ అనే ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. బేబీ, కలర్ ఫోటో హిట్స్ సినిమాలు తీసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కిరణ్ కి జోడీగా గౌరీ ప్రియా నటిస్తోన్న ఈ మూవీకి బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ స్టోరీ అందిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాని సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలతో కిరణ్ అబ్బవరం సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో వెయిట్ అండ్ సీ. వీరమల్లు పార్ట్ పైన నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. కింగ్డమ్ సెకండ్ లిరికల్ ప్రోమో రిలీజ్. ఫ్యామిలీ మ్యాన్ పై మనోజ్ వాజ్పేయి, అనుపమ పరమేశ్వరన్ సినిమా టైటిల్ చేంజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరిహర వీరమల్లు సినిమా పార్ట్ 2కు సంబంధించి 20 నిమిషాల షూటింగ్ పూర్తయింది. హీరోయిన్ నిధి అగర్వాల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా ప్రయాగ్రాజ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ పోతినేని లిరిక్స్ రాసిన లవ్ సాంగ్ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు మనోజ్ వాజ్పేయి. కొత్త సిరీస్ అక్టోబర్ ఎండింగ్ లో లేదంటే నవంబర్ స్టార్టింగ్ లో అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది అన్నారు. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి లీడ్ రోల్ లో నటిస్తోన్న సినిమా టైటిల్ చేంజ్ అయింది. జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా వస్తోన్న ఈ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. పూరి, సేతుపతి సినిమా కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు టబు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కేవి అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమా ఇండస్ట్రీపై సెటైరికల్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విశ్వకి జోడీగా నటిస్తోంది కాయుడు లోహర్. నరసింహానంది ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 1980s నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సినిమా తెరకెక్కుతోంది. అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో రూపొందిన సినిమా అగ్రహారంలో అంబేద్కర్. పద్మశ్రీ మందా కృష్ణమాదిగా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. సో ఇవి వాటి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.